వనస్థలిపురంలో అగైన్ చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. తెల్లవారుజామున 2 వీలర్ పై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్స్ పాలు తీసుకొని వస్తున్న ఒక కిరాణా షాప్ యజమానిపై కంట్లో కారం చల్లి అతని మెడలో నుంచి బంగారు గొలుసుని లాక్కొని పారిపోయారు. సో ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు జరిగింది. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. సాహెబ్ నగర్ పరిధిలోని పద్మావతి కాలనీలో గల బండారి గోవర్ధన్ శ్రీ మహాలక్ష్మి కిరాణా షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. సో బుధవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం 6 గంటలకైతే రవీంద్ర భారతి పాఠశాల దగ్గర పాలను తీసుకుని వీరాంజనేయ కాలనీ నుంచి పద్మావతి నగర్ కాలనీకి గోవర్ధన్ వస్తుండగా మార్గ మధ్యంలో చైన్ స్నాచర్స్ ఇద్దరు కూడా గోవర్ధన్ కదలికలను పూర్తిగా కనిపెట్టేశారు. అతని కళ్ళల్లో కారం చల్లి అతని మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని 2 వీలర్ పై పారిపోతూ ఉండగా గోవర్ధన్ అప్రమత్తమైపోయి అలర్ట్గా అయిపోయి కళ్ళల్లోని కారాన్ని ఏదైతే దులుపుకొని వారిని వెంబడించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఒకరు ఆ 2 వీలర్ తీసుకుని సామాన్ నగర్ వైపు పారిపోయిన సిచ్యువేషన్. సో మరొకరు మాత్రం వీరాంజనేయ కాలనీ వైపు పరిగెడుతుండగా పట్టుకునేందుకైతే సమీపంలోని కిరాణా షాప్ దగ్గర ఒక 2 వీలర్ ఉంటే దాన్ని తీసుకుని వీరాంజనేయ కాలనీ వైపు వెళ్ళాడు. అయితే ఆ చైన్ స్నాచర్ అప్పటికే పూర్తిగా పరిగెత్తినటువంటి సిచ్యువేషన్. సో బాధితుడైతే గోవర్ధన్ వెంటనే వనస్థలి పోలీసులకైతే సమాచారం అందించారు. సో ఈ సమాచారం మేరకైతే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చైన్ స్నాచర్స్ ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు అయితే జారీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అగైన్ ఈ చైన్ స్నాచింగ్ కేసెస్ అయితే మళ్ళీ వెలుగు చూస్తూ ఉన్నాయి. సో అక్కడ మరి ఈ కాలనీలో ఏదైతే చోరీ జరిగిందో అక్కడ సీసీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే పొద్దున మనందరికీ తెలుసు చాలామంది పాల కోసం అంటూ బయటికి వెళ్తూ ఉంటారు. సో మార్నింగ్ ఇట్లా ఎవరైనా అంటే ఎవ్రీడే కాలనీలో తిరుగుతుంటాం కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరినైనా గమనిస్తే మాత్రం డెఫినెట్లీ అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి మెసేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్లీ కూడా ఒక ఆవిడ మెడలో నుంచి చైన్ లాక్కొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్. సో అగైన్ ఈరోజు మార్నింగ్ కూడా అదే జరిగింది. సో కిరాణా షాప్కి వెళ్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్స్ ఆయనను గమనించి టార్గెట్ ఇతననే కాదు ఎవరు వస్తే వాళ్ళ మెడలో ఏమన్నా ఉందా అన్నటువంటిది గమనించుకొని అండ్ కారం డబ్బా పట్టుకొని కారం చల్లి చైన్ స్నాచింగ్కి పాల్పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండండి. అండ్ ఈరోజు జరిగినటువంటి సంఘటనపై పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. అండ్ అక్కడ ఏమైనా స్థానికంగా సీసీ ఫుటేజ్ ఉంటే వాటిని కూడా పరిశీలించబోతున్నారు. ఈ ఇద్దరెవరు మరి గతంలో ఏమైనా చైన్ స్నాచింగ్ చేశారా లేదా, మరి ఈసారి కొత్త వాళ్ళ ఏంటి అనేది కూడా కనిపెట్టే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. కానీ డెఫినెట్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.